కణజాలం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము 9వ తరగతి బయాలజీలో జంతుకణం గురించి చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే 16/12/2016 అని డేట్ వేయడం జరిగింది. నేను ప్రిపరేషన్ అయినప్పుడు నేను ఈ బుక్ ప్రిపేర్ చేసినటువంటి డేట్ అన్నమాట. 2018 డిఎస్సికి గాను జంతువులలో ప్రధానంగా ఎన్ని రకాల కణజాలాలు ఉంటాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం టీటీసీ చదువుతున్నప్పుడే మనము టీటీసీతో పాటు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కూడా అయిపోవాలి. అదేవిధంగా సైకాలజీ, మెథడాలజీ సమానంగా ప్రిపేర్ కావాలి. ఏమైనా టీటీసీ చదివేటప్పుడే. టీటీసీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత చూసుకుందామంటే కాని పని. మాది 2014-16 టీటీసీ బ్యాచ్, డైట్ తాండ్రపాడు. తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది 2018 డిఎస్సి, 2020లో పోస్టింగ్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే జంతువులలో 4 కణజాలాలు వచ్చేసి ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలము. జంతువులలో లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలాన్ని మనము ఉపకళా కణజాలం అంటారు. అంటే లోపలి అవయవాలను బయట భాగాలను, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చర్మం లాగా అన్నమాట. దాన్ని ఉపకళా కణజాలం అంటారు. జంతువులలో అవయవాలను కలుపుతూ అంతరమాత్రికలో ఉండే కణజాలాన్ని సంయోజక కణజాలం అంటారు. దీన్ని కనెక్టివ్ టిష్యూ అని కూడా అంటారన్నమాట. శరీర కదలికలకు తోడ్పడే కణజాలాన్ని ఏమంటారంటే కండర కణజాలం, మస్కులర్ టిష్యూ అంటారనమాట. ఎముకలుగా అట్టి పెట్టుకుని ఉండేదే కండరం, ఆ కండరానికి ఉండేదే కండర కణజాలం. బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలాన్ని ఏమంటారంటే నాడీ కణజాలం. అంటే మనకి ఏదైనా వేడి పాత్రను ముట్టుకున్న వెంటనే మనం చేయి వెనక్కి తీసుకోవడం, ఆ విధంగా ప్రతిచర్యలు చూపించే కణజాలాన్ని నాడీ కణజాలం అంటారు. ఉపకళా కణజాలం ఎక్కడ విస్తరించి ఉంటుందంటే చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాలపైన, ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి వాయుకోణాల్లో, వృక్కనాళాల్లో విస్తరించి ఉంటుందన్నమాట. ఏది అంటే ఉపకళా కణజాలము. నెక్స్ట్ ఎపిథియల్ టిష్యూ. ఉపకళా కణజాలం ఏ 2 పదాల కలయిక వలన ఏర్పడిందంటే ఎపిథీలియం. ఎపి అంటే వెలుపల, థీలియం అంటే టిష్యూ లేదా కణజాలం అన్నమాట. బల్లపరుపుగా పలుచని పొర కలిగి ఉన్న ఉపకళా కణజాలాన్ని ఏమంటారంటే పొలుసులో ఉపకళా కణజాలం అంటారు. స్క్వామెస్టికల్ లిజం అన్నమాట. పొలుసులో ఉపకళా కణజాలం అన్నమాట. బల్లపరుగా పలుచని పొర కలిగి ఉన్నటువంటి ఉపకళా కణజాలాన్ని పొలుసులో ఉపకళా కణజాలం అంటారన్నమాట. జంతువులలో చర్మంపై ఉన్న ఉపకళా కణజాలం అనేక వరుసలలో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని ఏమంటారంటే స్థరిత ఉపకళా కణజాలం అంటారు. స్థరిత ఉపకళా కణజాలం. అనేక వరుసలు ఉంటే స్థరిత, బల్లపరుపుగా ఉంటే పొలుసులో ఉపకళా కణజాలం. ఘనాకార కణజాలాలు ఏ నాళాల్లో కనిపిస్తాయంటే మూత్రనాళాల్లో కనిపిస్తాయి. ఘనాకారం అంటే కొంచెం క్యూబ్ మాదిరి. ఘనాకార కణజాలాలు ఏ గ్రంథులకు యాంత్రిక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయంటే లాలాజల గ్రంథులకు. ఇక్కడ మీకు తెలుసు అని చేసి ఇవ్వడం జరిగింది. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. అంటే మల్టీ సెల్యులార్ గ్లాండ్స్. కాబట్టి వీటిని మనం గ్రంథి ఉపకళా కణజాలం అంటారు. గ్లాండ్యులర్ ఎపిథీలియం. గ్రంథి కణజాలం అంటే ఉపకళా కణజాలంలో కొంత భాగము ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. వీటిని మనం గ్రంథి ఉపకళా కణజాలం అంటారన్నమాట. రూపాంతరం చెందిన ఉపకళా కణజాలం ఏదంటే సరీసృపాల్లో పొలుసులు, పక్షులలో ఈకలు. మనం చూసినట్లయితే పక్షులలో కోడికి అందుకు ఈకలు ఉంటాయి, అవి ఉపకళా కణజాలమే. సరీసృపాల్లో పొలుసులు, పాముకు పైన అట్లా ఉంటాయి కదా, వాటిని ఉపకళా కణజాలం అంటారు. అవి రూపాంతరం చెందినటువంటి ఉపకళా కణజాలం. వదులు సందాయక కణజాలంలో అనేక పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఏరియోల్స్ అంటారు. ఏమంటారంటే ఏరియోల్స్. ఏరియోలార్ కణజాలంలో తంతువులు మరియు ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వీటిని ఫైబ్రోప్లాస్ట్లు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైబ్రోప్లాస్ట్. కొవ్వు పదార్థానికి నిల్వ చేసి ఉంచడానికి చర్మం కింద ఒక రకమైన సంయోజక కణజాలాలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఎడిపోస్ కణజాలం అంటారు. ఎడిపోస్ కణజాలము. కొవ్వు అనే పదార్థం వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం ఎడిపోస్ కణజాలమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు తెలుసా అని ఇవ్వడం జరిగింది చూడండి. ఎముక కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్లలో ఏర్పడుతుంది. ఈ లవణాలను ఎముక అంటే ఆస్టియోసైట్స్ కణాలను స్రవిస్తాయి. ఈ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతంలో అస్థి మధ్యలో ఉంటాయన్నమాట. అస్థి మధ్యలో ఉండేటి ఏంటంటే ఆస్టియోసైట్స్. ఎముకలను సంధి తలాలతో కలిపి ఉంచినది ఏదంటే లిగమెంట్ లేదా సంధి బంధనం, మరి ఒక సంయోజక కణజాలము.
ఎముకలను సంధి తలాలతో కలిపి ఉంచినది లిగమెంట్ లేదా సంధి బంధనం మరియు ఒక సంయోజక కణజాలం. లిగమెంట్ ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉంటుంది. ఈ తంతువులు ఏ ప్రోటీన్తో చేయబడతాయంటే కొల్లాజిన్. ఇంపార్టెంట్, కొల్లాజిన్. ఎముకతో కలిపే సంధి తలాల్లో జాయింట్లలో ఏముంటుందంటే స్నాయుబంధనాలు ఉంటాయి. స్నాయుబంధనాలు వేటితో చేయబడి ఉంటాయంటే కొల్లాజిన్. రోగ నిర్ధారణ చేసే నిపుణుని పాథాలజిస్ట్ అంటారు. రక్తం ఏ రకమైన కణజాలం అంటే సంధాయక కణజాలం. రక్తం సంధాయక కణజాలం అయినప్పటికీ రక్తంలో ఏమి ఉండవంటే తంతువులు అనేవి ఉండవు. మన శరీరం మొత్తం రక్తం పంపు చేయడానికి అత్యంత శక్తివంతమైన యంత్రాంగం ఉంది. దాన్నే మనము గుండె అంటాము, హార్ట్. గుండె 24 గంటల్లో ఎంత రక్తాన్ని ఎంత దూరం పంపు చేస్తుందంటే 24 గంటల్లో 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది. ఇంపార్టెంట్ ఇవి. ఒక రోజులో 36,000 లీటర్లు, 20,000 కిలోమీటర్లు. ఒక ప్రౌఢ మానవుని శరీరంలో ఎంత రక్తం ఉంటుందంటే 5 లీటర్లు. రక్తం రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా హిపారిన్ అనేది ఉపయోగపడుతుంది. హిపారిన్. రక్తంలో ఒక అంశమైన ప్లాస్మాలో ఎక్కువ శాతం ఉండేది నీరు. రక్తంలో ఏమేమి ఉంటాయి? నీరు, గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ పోషకాలు, విటమిన్లు, హార్మోన్లు, అదేవిధంగా లాక్టిక్ యాసిడ్, యూరియా అనేవి విసర్జక పదార్థాలు. రక్తం గడ్డ కట్టడానికి కావాల్సిన కారకాలు. ఎందుకంటే మనకి ఎక్కడైనా పొరపాటు ఏదైనా తగిలినా కానీ పుచ్చుకున్నా కానీ రక్తం కారకుండా వెంటనే అది కొంచెం గడ్డ కట్టడానికి ఈ కారకాలు ఉపయోగపడతాయి అన్నమాట. రక్త కణాలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలని మనం ఏమంటామంటే ఎరిథ్రోసైట్స్ అంటారు. ఏమంటారంటే ఎరిథ్రోసైట్స్ అంటారు. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏదంటే ఎరుపు వర్ణపు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండటం వలన రక్తం అనేది ఎర్రగా ఉంటుంది. రక్తం వేటి రవాణాలో సహాయపడుతుందంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల రవాణాలో సహాయపడుతుంది రక్తం. 1 మిల్లీలీటర్ మానవ రక్తంలో ఎన్ని రక్త కణాలు ఉంటాయంటే 5 మిలియన్లు ఉంటాయి. ఎంత? 5 మిలియన్. 1 మిల్లీలీటర్లో 5 మిలియన్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తాయి. మన రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలన్నీ ఒక గొలుసుగా అమర్చినట్లయితే దాని పొడవు భూమధ్య రేఖ చుట్టూరా ఎన్నిసార్లు చుట్టవచ్చు అంటే 7 సార్లు. ఇటువంటివి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసినారు కాబట్టి మనము వాటిని తక్కువ అంచనా వేయకుండా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో అడిగే అవకాశము ఉంటుంది. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు డాష్లో తయారవుతాయంటే కాలేయము మరియు ప్లీహము. ప్లీలో తయారవుతాయి అప్పుడు ఎముక మధ్యలో కాకుండా కాలేయం మరియు ప్లీహంలో తయారవుతాయి. ప్రౌఢ మానవుల్లో ఎక్కడ రక్తం తయారవుతుందంటే పొడవుగా ఉన్న ఎముకలలో ఉండే అస్థి మధ్యలో రక్తం తయారవుతుంది. ఏ క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది అంటే ఒంటె లామా క్షీరదాల్లో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. తెల్ల రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి అవి తెల్లగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు వర్ణరహితంగా ఉండడానికి కారణం వాటిలో హిమోగ్లోబిన్ ఉండకపోవడం. ల్యూకోసైట్లు అని వేటిని అంటారంటే తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్లు అంటారన్నమాట. ల్యూకోసైట్లు ఎన్ని రకాలు? ఏవి అంటే 2 రకాలు. కణికాభ కణాలు, కణిక రహిత కణాలు. గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్. కణికాభ కణాలు అవి ఏవి అంటే 3 వచ్చేసి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్. రక్తంలో ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేసేవి తెల్ల రక్త కణాల్లోని కణికాభ కణాలు. కణికాభ కణాలు మన శరీరంలోకి ఏవైనా కానీ రక్తంలోకి సూక్ష్మజీవులు వస్తే వాటిని నాశనం చేస్తాయి. చీములో ఏమేమి ఉంటాయి? ఇంపార్టెంట్. కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవులను చంపడంలో తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలే చీము రూపంలో గాయం నుండి విసర్జించబడతాయి. రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిదేహాలను న్యూట్రోఫిల్స్ అంటారు. యాంటీబాడీస్ ఏవంటే న్యూట్రోఫిల్స్. రక్తంలో వేటిని సూక్ష్మ రక్షక భటులు అంటారంటే న్యూట్రోఫిల్స్. మైక్రోస్కోపిక్ పోలీస్మ్యాన్ న్యూట్రోఫిల్స్. తెల్ల రక్త కణాల్లో కణికరహిత కణాలు ఏవి అంటే లింఫోసైట్స్, మోనోసైట్స్. ఏవేవంటే లింఫోసైట్స్, మోనోసైట్స్. రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి ఏవి నాశనం చేస్తాయంటే మోనోసైట్లు నాశనం చేస్తాయి. రక్తంలో పారిశుద్ధ్య కార్మికులు, స్కేవెంజర్స్ అని వేటిని అంటారు? మోనోసైట్లను అంటారు.
రక్త ఫలికలు ఎలా ఉంటాయి? ఇవి బల్లపరుపుగా ఉంటాయి. వీటిలో కేంద్రకం అనేది ఉండదన్నమాట. రక్త ఫలకికల విధి ఏంటి అంటే, ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే రక్త ఫలికలు అక్కడ గుమ్మికూడి రక్తాన్ని బయటికి రానికోకుండా చేసి గడ్డకట్లేట్టు చేస్తాయన్నమాట. ఇవి రక్త ఫలికల యొక్క విధి. మానవుల రక్తంలో వర్గాలను ఎవరు విభజించారంటే జర్మనీ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్ ఇంపార్టెంట్. సార్వత్రిక గ్రహీతలు అని ఎవరిని అంటారంటే ఏబీ రక్తవర్గం కలిగిన వారిని ఎవరి నుండైనా రక్తాన్ని తీసుకోగలరు. కావున ఏబీ రక్తవర్గం కలిగిన వారిని సార్వత్రిక గ్రహీతలు అంటే యూనివర్సల్ రిసిప్టెంట్స్ అంటారు. ఓ రక్త గ్రూప్ వర్గం కలిగిన వారు ఎవరికైనా రక్తం దానం చేయవచ్చు, కాబట్టి వారిని సార్వత్రిక దాతలు అంటారన్నమాట. ఆర్హెచ్డి సీరంలో కానీ రక్తం గుచ్చీకరణ జరిగితే ఏ రక్త వర్గం అంటే RH+. ఆర్హెచ్డి సీరంలో రక్తం గుచ్చీకరణ జరగకపోతే ఏ రక్త వర్గం అంటే RH-. రక్త వర్గము నిర్ధారించడం. ఇక్కడ చూడండి, యాంటీ ఏ యాంటీ బి రకం ఉంది. యాంటీ ఏలో వచ్చేసి రక్తం గుచ్చీకరణ జరిగిందనుకో, యాంటీ బిలో రక్తం గుచ్చీకరణ జరగలేదనుకో, అప్పుడు ఏ గ్రూప్ అన్నమాట. ఇక్కడ ఏ బి మళ్ళీ ఇచ్చారు. గుచ్చీకరణ జరగలేదు, గుచ్చీకరణ జరిగింది, అప్పుడు ఆపోజిట్ అయితే బి అన్నమాట. బిలో జరిగితే బి, ఏలో జరిగితే ఏ. అలా కాకుండా రక్తం గుచ్చీకరణ జరిగింది యాంటీ ఏలో యాంటీ బిలో, అప్పుడు అది ఏబి రక్తవర్గం అవుతుంది. ఇక్కడ రెండిట్లో జరగకోకుంటే ఓ రకం అవుతుంది అన్నమాట. జీవుల పూర్వ చర్మాంగాల కదలికకు శరీరంలోని ప్రేగులు, హృదయం మొదలైన అనేక అంతర అంశాల కదలికకు కారణం ఏది అంటే కండరాలు. కదలికలకు కారణము కండరాలు అన్నమాట. కండర కణజాలాలు ఏ కణాలతో నిర్మితమై ఉంటాయంటే కండర తంతువులు అనబడే పొడవైన కణాలచే నిర్మితమై ఉంటాయి. నిర్మాణము, అవి ఉన్న ప్రదేశము, విధులను అనుసరించి కండరాలు ఎన్ని రకాలు, అవి ఏవి? 3 రకాలు: రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. కొన్ని కండరాల కదలికలు మన ఆధీనంలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేతులు, కాళ్ళు మనం కలపాలనుకున్నప్పుడు కలపవచ్చు, ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ చేయవచ్చు, కాబట్టి అవి మన ఆధీనంలో ఉంటాయి. అవసరం లేకపోయినప్పుడు కదలికను ఆపివేయగల కండరాలను ఏమంటారంటే నియంత్రిత లేదా సంకల్పిత కండరాలు. అస్థికండర కణజాలం అంటారన్నమాట. పొడవుగా అనేక అడ్డచారలు కలిగిన కండరాలని మనము రేఖిత కండరాలు అంటారు. అడ్డుచారలు కలిగిన పొడవుగా ఉండేటువంటి అడ్డచారలు ఉంటే వాటిని రేఖిత కండరం అంటారు. అనియంత్రిత కండరాలకు ఉదాహరణలు ఏంటంటే అన్నవాహిక అంటే ఆహార వాహికలో ఆహార కదలిక, రక్తనాళాల్లో కండర సంకోచ వ్యాకోచాలు, రక్తనాళాల్లో కండర సంకోచ వ్యాకోచాలు. రక్తనాళాల కండరాల సంకోచ వ్యాకోచాలు. అనియంత్రిత కండరాలని మనము మృదు కండరాలు అంటారు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే కనుపాపలు, అదేవిధంగా గర్భాశయము, వాయునాళాలు. ఇవి మృదు కండరాలు అన్నమాట. పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉండి అడ్డచారలు గల కండరాలను ఏమంటారంటే అరేఖిత కండరాలు అంటారంటే పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉండి అడ్డుచారలు గల కండరాలను అరేఖిత కండరాలు అంటారు. ఏకకేంద్రక కణాలు గల కండరాలను అరేఖిత కండరాలు అంటారు. ఏకకేంద్రిక కణాలు గల కండరాలను అరేఖిత కండరాలు అంటారు. నిర్మాణంలో చారల కండరాలని పోలి ఉన్న అనియంత్రిత చర్యలు నిర్వహించే కండరం హృదయ కండరం. వెరీ ఇంపార్టెంట్. అనియంత్రిత చర్యలకు నిర్వహించేది, అదేవిధంగా చారల కండరాన్ని కలిగి ఉండేది హృదయ కండరం. శరీరంలో ఉండే అన్ని రకాల కండరాల్లో ఏ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదు అంటే నాడీ కణాలు. నాడీ వ్యవస్థలో ఏ 2 కణాలు ఒకే విధంగా ఉండవు. ఇంపార్టెంట్. సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి, పంపించడానికి ప్రత్యేకించిన కణాలే నాడీ కణాలు. నాడీ కణాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే 3 భాగాలుగా: కణదేహము, యాక్సాను, డెండ్రైట్స్. కణదేహము, యాక్సాను, డెండ్రైట్స్. నాడీ కణదేహంలో ఉన్న జీవ పదార్థంలో జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథ రూపంలో ఉంటాయి. వీటిని మనం నిస్సెల్ కణికలు అంటారు. ఏమంటామంటే నిస్సెల్ కణికలు. కణదేహం నుండి బయటకు చొచ్చుకు వచ్చిన ఉండేవి డెండ్రైట్స్. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో బొమ్మ కూడా ఉంది. ఈ విధంగా ఉంటాయన్నమాట. వీటిని డెండ్రైట్స్ అంటారు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇట్లా వచ్చి ఈడ కూడా ఈ విధంగా వస్తాయన్నమాట. నాడీ కణం బొమ్మను ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బొమ్మ ద్వారా మనం బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం.
నిస్సల్ కణికలు డెండ్రైట్స్. కణదేహం నుండి ఒకే ఒక పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దాన్ని తంత్రికాక్షం లేదా యాక్సాన్, కింద ఉండేటువంటి నిర్మాణాన్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్లో కొంత భాగము ఒక పొరతో కప్పబడి ఉంటుంది. దాన్ని మైలిన్ త్వచం అంటారు. యాక్సాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని రణ్వీర్ కణుపులు అంటారు. నాడీ కణజాలం డాష్తో తయారవుతుందంటే న్యూరాన్లు లేదా నాడీ కణాలతో తయారవుతుంది. ఈరోజు మనం చూసుకునే లెసన్ ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మనకి మెయిన్ కీలక ముఖ్యమైన పేపర్. చూడండి, జంతు కణజాలంని ఉపకళ, సంయోజక, కండర, నాడీ కణజాలంని విడదీసినప్పుడు ఉపకళా కణజాలంలో మళ్ళీ రకాలు, సంయోజక కణజాలంలో రకాలు, కండర కణజాలంలో మళ్ళీ రకాలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఉపకళా కణజాలంలో పొలుసులో ఉపకళా కణజాలం, ఘనాకార ఉపకళా కణజాలం, స్తంభాకార, శైలికామయ, సరళ ఉపకళ, గ్రంథియుత. అదే సంయోజక చూస్తే ఏరియోలార్ కణజాలము, మృదులాస్థి, అస్థి, లిగమెంటు, రక్తం. కండర కణజాలంలో రేఖిత, అరేఖిత, హృదయ. నాడీ కణజాలం గురించి ఇందాకనే చూడడం జరిగింది. 3 భాగాల కణదేహము, యాక్సాను, డెండ్రైట్లు. ఇంతటితో జంతు కణజాలం గురించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో తర్వాత లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.